హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా బ్రెడ్ హల్వా చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి కోరుకుంటున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ని ఇలా స్లైసెస్గా చేసుకొని అందులో వేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఒట్టికైతే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పాలు వేసుకోవాలండి. నేను ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను, అవి కొద్దిగా వేసుకోవాలండి. పాలు వేయటం వల్ల బ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అసలు మర్చిపోవద్దండి. పాలన్నీ వేసుకున్న తర్వాత ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నా దగ్గర ఎల్లో కలర్ ఉందండి, అది వేసుకుంటున్నాను. చాలా బాగుందండి. పంచదార నేను పాలలోనే వేసి మిక్స్ చేసుకున్నానండి, అందుకే చూపించడం లేదు వీడియోలో. ఫుడ్ కలర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ విధంగా ఉందండి. అలా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నానండి, అవి అందులో వేసుకోవాలండి. మీ దగ్గర టూటీ ఫ్రూట్స్ ఉంటే కనుక వేసుకొని చాలా బాగుంటాయి, లేకపోతే స్కిప్ చేయవచ్చండి. అంతేనండి, టేస్టీ యమ్మీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చండి. అయిపోయిన బ్రెడ్ హల్వాని మనం సర్వ్ చేసుకోవటమే అండి. సర్వ్ చేసుకున్న తర్వాత నేను లైట్గా కోవా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది. చూడండి లుక్ ఎలా ఉందో. ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సేవలు మట్టి కొట్టడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.